రేపు సూర్యాపేట జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అరవపల్లి తుంగతుర్తి మండలాల్లో ఎండిన పొలాలను పరిశీలిస్తారని తెలిపారు. ఆరోగ్యం బాగా లేకున్నా రైతుల కష్టాలు చూడలేక కేసీఆర్ రేపు అన్నదాతల వద్దకు వస్తున్నారని తెలిపారు. రేవంత్కి పరిపాలనపై సోయి లేదని, ఇప్పటివరకు వ్యవసాయంపై సమీక్ష లేదన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేసీఆర్ ఉంటే భూమి ఆకాశం ఒక్కటి చేసైనా సరే అన్నదాతలకు నీళ్లు అందించేవారని జగదీష్ రెడ్డి చెప్పారు. అధికార పార్టీ మునుపు పలుకు లేదు. మంత్రులకు, ముఖ్యమంత్రికి వసూళ్ల మీదనే సోయి తప్ప రైతుల పొలాల పట్ల ఆలోచన లేదు. దురదృష్టవశాత్తు వాళ్ళ చేతిలో అవకాశం ఉండి రైతాంగానికి ఒక తడి 2 తడులు నీళ్ళు ఇస్తే లక్షలాది ఎకరాలు కాపాడుకునే అవకాశం ఉంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన రైతుల్ని ఆదుకునే అవకాశం ఉండకుండా ఈ ప్రభుత్వం యొక్క అవగాహన లేని వల్ల, నిర్లక్ష్యం వల్ల, లేదా కాలక్షేపంపై వైఖరి వల్ల రైతాంగానికి ద్రోహం చేసింది ఈనాటి తెలంగాణ రాష్ట్రం. మనకు తెలుసు, గతంలో నాగార్జున సాగర్లో ఇవాళ ఉన్న లెవెల్ కంటే తక్కువ ఉన్ననాడు కూడా రైతాంగం మా శాసనసభ్యులకు, స్థానికంగా ఉన్న నాయకులకు చెప్తే వాళ్ళని అడిగితే